శబరిమలకు పోటెత్తిన భక్తులు. తొలి 2 రోజుల్లోనే 2,00,000 మంది. మండల మకర విలక్కు పూజ నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. తొలి 2 రోజుల్లోనే అనగా సోమవారం, మంగళవారంలోనే దాదాపు 2,00,000 మందికి పైగా భక్తులు శబరిమలకు విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పంబా నుంచి సన్నిధానం మార్గంలోనూ విపరీతమైన రద్దీ నెలకొంది. దర్శనం క్యూల్లోనూ కుప్పకూలిపోయి ఓ మహిళ మరణించారు. భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడంతో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సిబ్బంది, పోలీసులకు రద్దీ నియంత్రణ తలకు మించిన భారంగా మారింది. ఆలయ ప్రాంగణంలో ఇంత భారీ స్థాయిలో జనసమూహాన్ని తాము ఎప్పుడూ చూడలేదని టీడీపీ అధ్యక్షుడు కె. జయకుమార్ తెలిపారు. బహుశా ఆలయ చరిత్రలోనే ఇదే అత్యధిక రద్దీ అనే వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది క్యూ లైన్లను తప్పించుకుని వస్తున్నట్లు కనిపిస్తోంది. దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రద్దీ నియంత్రణ కోసం నీలక్కల్, ఇతర ప్రదేశాల్లో భక్తులు ముందుకు కదలకుండా తాత్కాలిక ఆంక్షలు విధించామని, నీలక్కల్లో 7 అదనపు స్పాట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. శబరిమల ప్రవేశాన్ని రోజుకు 1,00,000 మందికి, స్పాట్ బుకింగ్లను రోజుకు 20,000 మందికి ఇస్తున్నారు. త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని వెల్లడించారు. మరోవైపు భక్తుల కోసం దేవస్థానం బోర్డు అధికారులు అరకొర ఏర్పాట్లు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్యూ లైన్లోనూ గంటల తరబడి నిలబడినా కనీసం నీళ్లు అందించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదిలా ఉంటే లైన్లో వేచి ఉన్న భక్తుల నీటి అవసరాలు తీర్చేందుకు 200 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఆలయ బోర్డు అధ్యక్షుడు జయకుమార్ పేర్కొన్నారు.